హలో గాయ్స్, ఈరోజు మనం మన ఛానల్లో డీప్ ఎఫెక్షన్ ఐస్ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 4ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి, మీకు స్టోరీ లైన్ క్లియర్గా అయితే అర్థమవుతుంది. స్టార్టింగ్ సీన్లో ఇక్కడ హీరో అయితే హీరోయిన్ ఇంటి దగ్గర ఉన్న పైప్ని అయితే రిపేర్ చేస్తూ ఉంటాడనమాట. ఈ పైప్కి ఏజ్ అనేది అయిపోయింది, వేరే తీసుకొచ్చి రీప్లేస్ చేయడమే మంచిది అని చెప్పి అనగానే హీరోయిన్ అయితే సరే థ్యాంక్స్, నువ్వు జాగ్రత్తగా కిందకి అనేది దిగు, అయినా నేను నీతో ఒక విషయం అయితే మాట్లాడాలి. నేను కొంచెం ఓవర్ యాక్షన్ చేశానేమో కదా, నేను నా లిమిట్స్ని క్రాస్ చేసి మరీ నీ దగ్గర అయితే బిహేవ్ చేశాను. అయినా నేను ఆ రోజు అలా పట్టుకొని ఉండకూడదు. అలా కారణం ఏంటంటే అక్కడికి కైరంగ్ వచ్చాడు కదా, వాడు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తాడు, మళ్ళీ గొడవ చేస్తాడేమో అని చెప్పి అలా చేశాను. అయినా నిన్ను హక్ చేసుకొని అలా యూజ్ చేసుకొని ఉండకూడదు. అయినా ఇలా చేయడం వల్ల ఇది సెక్షువల్ హెరాస్మెంట్లోకి అయితే వస్తుంది కదా అని హీరోయిన్ అనగానే ఇంకా హీరో అయితే అంటాడు, అలాగైతే నీకు ఏది సెక్షువల్ హెరాస్మెంట్లోకి వస్తుందో కూడా తెలుసా అని అంటే, నాకు తెలుసు, ఆ మాత్రం తెలీదా ఏంటి, అయినా నేను నీకు కాంపోజిషన్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను, నీకు కాంపోజిట్ చేయాలనుకుంటున్నాను, నీకేం కావాలో చెప్పు అని చెప్పి అనగానే నాకేమీ అవసరం లేదు అని చెప్పి హీరో అయితే అంటాడు. అయినా నా దీనికి కాంపోజిషన్ ఎందుకు అని అనగానే, అజ్జో దీనికి కాంపోజిషన్ కావాలి, సరేలే నువ్వు నన్ను కిస్ చేసుకో, అయినా హగ్ కన్నా కిస్ చాలా పెద్ద మ్యాటర్, నువ్వు అడ్వాంటేజ్ తీసుకుని నీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు కదా, దా కిస్ చేసుకో అని చెప్పి హీరోయిన్ అయితే కిస్ చేయమని అడుగుతుంది అనమాట. ఇంకా అంతలోకే అక్కడికి హీరోయిన్ వాళ్ళ నానమ్మ ఆంటీ అయితే వచ్చి, ఏం మాట్లాడుతున్నారు, కిస్ ఏంటి, ఎవరెవరిని కిస్ చేయాలి, ఎవరెవరు కిస్ చేసుకుంటున్నారు, ఎవరు కిస్ చేసుకుంటున్నారో చెప్పండి అని చెప్పి అడగడంతో ఇంకా హీరోయిన్ అయితే అంటదన్నమాట, అదేమీ లేదు, అయినా నేను అబ్బాయితో మాట్లాడుతున్నాను, నేనైతే తన్ని హైర్ చేసుకున్నాను, తను రిపేర్ చేయడానికి వచ్చాడు, రిపేర్ పర్సన్ అని చెప్పి హీరోయిన్ అయితే ఒక రిపేర్ మ్యాన్ లాగా చెప్తుందన్నమాట. ఇంకా వాళ్ళ నానమ్మగారు అయితే అవునా చాలా బాగున్నాడే అని చెప్పి అనడంతో తన ఆంటీ అయితే, మా ఇంట్లో కూడా చాలా పైపులు రిపేర్ అయిపోయి ఉన్నాయి, వచ్చి రిపేర్ చేయి బాబు, అయినా నువ్వు చాలా అందంగా కూడా ఉన్నావు, నీ కాంటాక్ట్ నాకు ఇస్తావా అని చెప్పి అడగడంతో హీరోయిన్ అయితే, అబ్బా మీరిద్దరు ఎందుకని ఇక్కడికి వచ్చారు, అయినా మీరు ఎందుకని ఇక్కడికి వచ్చారో నాకు చెప్పండి, అయినా మీరు వెళ్ళండి నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పి అనడంతో ఇంకా వాళ్ళని అక్కడి నుంచి సైలెంట్గా అయితే పంపించేస్తుంది అనమాట. హీరో దగ్గరికి వచ్చి, సారీ నిన్నలా రిపేర్ పర్సన్ అని చెప్పి చెప్పడం తప్పే, కానీ మా నాన్నమ్మ వాళ్ళు నన్ను ఫోర్స్ చేస్తున్నారు పెళ్లి చేసుకోమని చెప్పి, అందుకే నేనైతే ఇలా చెప్పేసి వాళ్ళని అక్కడి నుంచి పంపించేశాను అని అనగానే ఇంకా హీరో అయితే అంటాడు, పర్లేదు నువ్వు అలా చెప్పడంలో, నిజంగా నేను ఇక్కడికి రిపేర్ చేయడానికే వచ్చాను కదా, దాంట్లో తప్పే ముందు నువ్వు అలా చెప్పడం అని చెప్పి హీరో అయితే అంటాడు. అలా అనడంతో హీరోయిన్కి అయితే అర్థమైపోద్ది, నువ్వు జల్సీగా ఫీల్ అవుతున్నావు కదా, నా మ్యారేజ్ ప్రపోజల్ అనేది డాక్టర్ గూతో వచ్చినందుకు చెప్పు అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతూ ఉంటుంది అనమాట హీరోని. అదేమీ లేదు అని అనగానే, అదేమీ లేదా, నేను ఎంత అందంగా స్టన్నింగ్గా ఉంటాను, నన్ను కాపాడుకునే బాధ్యత నీకు కూడా ఉంది, ఎందుకంటే నువ్వు నా చుట్టుపక్కలే ఉంటున్నావు కదా, నేను నీ నైబర్ని కూడా, నీ నైబర్ని కాపాడుకోవచ్చు కదా అని అనగానే, ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, నేనేమి బయట దాన్ని అయితే కాదు, నీ చుట్టుపక్కల ఉండే నైబర్ని, మనిద్దరం ఒక కుటుంబం లాగా, కుటుంబంలో ఎవరికైనా ఏమైనా అవుతుందని కంగారు నీకు ఉండదా, సో నువ్వు నా గురించి కంగారు పడాలి, నన్ను జాగ్రత్తగా చూసుకోవాలి అని అనడంతో, సరే అయితే నా చుట్టుపక్కల వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి నేను సర్వేలెన్స్ కెమెరా కొనడానికి అయితే వెళ్తున్నాను అని అనడంతో, నేను కూడా వస్తాను ఆగు అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. అలా ఇద్దరు కలిసి ఇక్కడ కెమెరా కొనడానికి అయితే వెళ్తారన్నమాట. ఇంకా కెమెరామెన్ 20% డిస్కౌంట్ మేడం త్వరగా కొనండి అనడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పి అక్కడ కెమెరా అయితే కొంటదన్నమాట. సరే మనం ఫుడ్ బయట తినేసేద్దాం అని చెప్పి హీరోయిన్ అనడంతో ఇద్దరు ఒక రెస్టారెంట్కి అయితే వెళ్తారు. హీరో అయితే ఫుడ్ తినేసరికి హీరోయిన్ అయితే అంటది, ఏంటి నువ్వు నాకు డబ్బులు సేవ్ చేయాలని చెప్పి ఇలా ఆర్డర్ చేసుకున్నావా, నీకు నచ్చింది తినొచ్చు కదా అని అడగగానే హీరో అయితే అంటాడు, నాకు ఇదే నచ్చింది, అయినా నేను వర్క్కి వెళ్ళాలి, త్వరగా నువ్వు కూడా తిను, నాకు ఈరోజు నైట్ షిఫ్ట్ ఉంది అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. అలా అనగానే హీరోయిన్ అయితే సరే అయితే నువ్వు కడుపు నిండా తిను అని చెప్పి అంటది. అంతలోకి అక్కడికి హీరో కజిన్ అయితే వచ్చి, మీరిద్దరు ఏం చేస్తున్నారు, మీరిద్దరు కలిసే ఉంటున్నారా, ఇక్కడ ఏం చేస్తున్నారు అని అనగానే, మేమిద్దరం ఇక్కడ భోజనం చేయడానికి అయితే వచ్చాము అని చెప్పి అంటదన్నమాట. ఆయన నీ బ్రదర్ని నేను పార్ట్ టైం వర్కర్ కింద అయితే హైర్ చేసుకున్నా అండ్ జీతం కూడా ఇస్తున్నాను అంతే అని అనగానే, సరేలే నేను ఒక విషయం అయితే చెప్పాలి, రేపొద్దుట అయితే మనకి ఫిషింగ్ లెదర్ ఫెస్టివల్ అయితే ఉంది, అందరూ అయితే రెడీ అవుతున్నారు, ఇది కొనుక్కోవడానికే నేను కూడా వచ్చాను, నువ్వు కూడా రేపురా చాలా బాగుంటుందని చెప్పి హీరోయిన్ అయితే ఇన్వైట్ చేస్తుంది. ఇంకా తన కజిన్కి అయితే చెప్తుంది, అన్నయ్య నీకు ఇప్పుడు 27 సంవత్సరాలు, త్వరగా ఒక గర్ల్ ఫ్రెండ్ని పట్టుకోవచ్చు కదా, ఇలా
సింగిల్గా బతుకుతావా ఏంటి అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా అంతలోకి అక్కడికి ఒక అమ్మాయి అయితే వస్తుంది. ఇంకా హీరోని చూసి మీరు బాగానే ఉన్నారా, మొన్నని మీ చేతికి గాయమైంది కదా, ఇప్పుడు బాగానే ఉందా అని హీరోని అయితే అడుగుతుంది అనమాట. హీరో కూడా బాగానే ఉన్నాను అని అనగానే ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే చూసి నేను మీకు పరిచయం చేసుకోలేదు కదా, నేను కైరంగ్ వాళ్ళ చెల్లిని అని చెప్పి ఇంకా పరిచయం అయితే చేసుకుంటుంది అనమాట. నా పేరు వచ్చేసరికి జింగ్ జింగ్ అని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా నా పేరు ఏమింగ్ అని చెప్పి అంటది. ఇంకా హీరో అయితే అడుగుతాడు ఎందుకని నువ్వు ఇక్కడికి వచ్చావు అనగానే నేను మిమ్మల్ని అడుగుదామని అయితే వచ్చాను, రేపొద్దుట నువ్వు ఖాళీగా ఉంటే నాతో పాటు కలిసి ఫిషింగ్ లెదర్ ఫెస్టివల్కి నడుచుకుని వెళ్దామా మన ఇద్దరం అని అడుగుతుంది అనమాట. అలా అడగగానే హీరో మాత్రం సరే అని అంటాడు. ఇంకా హీరోయిన్ అయితే అంటది ఆల్రెడీ ఒక అమ్మాయిని అయితే బుక్ చేసేసుకున్నారు కదా, అయినా నువ్వు ఇప్పుడు ఆ అమ్మాయితో బిజీ కదా అని అనగానే కాదు, ఇప్పుడు నీకు కెమెరా అనేది ఫిక్స్ చేయాలి కదా నీ ఇంటికి, దాంట్లో బిజీగా అయితే ఉన్నాను పద అని చెప్పి అంటాడనమాట. ఇంకా హీరోయిన్ కూడా సరేలే పద ఇన్స్టాల్ చేసుకుందాం అని చెప్పి అంటది. ఇంకా అలా ఇద్దరు అయితే ఫిషింగ్ ఫెస్టివల్కి ఇద్దరు కలిసి అయితే వెళ్తారనమాట. ఇంకా ఆ అమ్మాయి అయితే నేను ఎలా ఉన్నాను బాగున్నానా అని చెప్పి జింగ్ జింగ్ అయితే హీరోని అడుగుతూ ఉంటుంది. కానీ హీరో మాత్రం బాగానే ఉన్నావు కానీ లేట్ నైట్ ఇక్కడ ఉండమాకు సరేనా, త్వరగా వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి అంటాడు. ఇంకా అమ్మాయి అయితే అంటది నువ్వు నాతో పాటు కలిసి నడవ్వా అని చెప్పి అంటే లేదు మేమిద్దరం అయితే కలిసి వచ్చాము, మేమైతే వెళ్ళాలి అని చెప్పి ఇంకా హీరోయిన్ హ్యాండ్ అయితే పట్టుకొని అక్కడి నుంచి అయితే హీరోయిన్ని తీసుకొని వెళ్ళిపోతాడనమాట. హీరోయిన్ అయితే అంటది నువ్వు నన్ను బాగానే ఎక్స్క్యూజ్ కింద బాగానే యూజ్ చేసుకున్నావు, చాలా తెలివైన వాడివి, ఇప్పుడు ఆ అమ్మాయిని డైరెక్ట్గానే రిజెక్ట్ చేసేయచ్చు కదా ఇలా చెప్పే బదులు అని అనగానే అదేమీ లేదు నేను ఎక్స్క్యూజ్ కింద ఏమీ చేసుకోలేదు, అయినా నువ్వు ఇలా మాట్లాడుకు చుట్టుపక్కల ఎవరైనా వింటారు, ఇంకా తను మనల్ని చూస్తూనే ఉండుంటుంది అని చెప్పి అనగానే సరేలే ఇక్కడ ఇంకొక విషయం చెప్పిన ఈ ఫిషింగ్ ఫెస్టివల్ ఎందుకు చేసుకుంటారో తెలుసా, ఒక చేపలు పట్టే అతను చేపలు పట్టడానికి వెళ్తారు, రోజు అలా ఆవిడైతే ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట ల్యాంప్ పట్టుకొని తన భర్త త్వరగా వస్తాడా లేదా అని. కానీ ఒక రోజు అయితే ఆ భర్త రాడు, తన భర్త కోసం ఆమె ఎదురు చూస్తూ లైట్ హౌస్ కింద అయితే మారిపోయింది, అలా రెడ్ హై లైట్ హౌస్ కింద అయితే ఉంటుందని చెప్పి అందరూ అయితే అంటారు. అనగానే ఇంకా అప్పుడే హీరో కజిన్ అయితే అక్కడ హీరోని చూసి మీరిద్దరూ ఏమైనా అఫీషియల్గా డేటింగ్ చేసుకుంటున్నారా ఏంటి అని అడగగానే హీరో అయితే చెప్తాడు అదేమీ లేదు తినేమి నా గర్ల్ ఫ్రెండ్ అయితే కాదు అని చెప్పి. ఇంకా హీరోయిన్ కూడా తినైతే నా బాయ్ ఫ్రెండ్ అస్సలా కాదు అని చెప్పి అయితే చెప్తుంది. అలా వీళ్ళిద్దరూ అయితే అక్కడ ఫైర్ వర్క్స్ అనేది చూసి చాలా హ్యాపీగా అయితే ఉంటారు. ఇంకా నెక్స్ట్ డే అయితే మన హీరో అయితే హీరోయిన్ ఇంటికి అయితే సీసీ కెమెరా అనేది ఫిట్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే బయటకు వచ్చి ఇంత మార్నింగే లేచి ఇక్కడ సీసీ కెమెరా ఫిట్ చేయడం అంత అవసరమా ఏంటి, అంత పొద్దుట ఎందుకు లేచావు అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతుంది అనమాట. ఆ మాటకి హీరో అయితే అదేమీ లేదు నార్మల్గానే అని అనగానే ఇంకా హీరో అయితే నీ ఫోన్ ఒకసారి ఇవ్వు అని హీరోయిన్ని అడుగుతాడు. హీరోయిన్ కూడా సరే అని చెప్పి హీరోకి అయితే ఫోన్ అనేది ఇస్తుంది. ఇంకా వెంటనే హీరో అయితే తన ఫోన్లో కెమెరా అంతా అయితే యాడ్ చేస్తాడనమాట ఐపీ అడ్రస్ ద్వారా. ఇంకా హీరోయిన్ కూడా వావ్ అని చెప్పి చూస్తూ ఉంటుంది. అంతలోకి అక్కడికి ఒక కార్ అయితే వస్తుంది. అక్కడికి వచ్చింది ఎవరో కాదు హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మాట. ఇంకా వెంటనే అక్కడికి లూజిన్ అయితే వచ్చి లూజిన్ అయితే హీరోయిన్ చూసి ఏమింగ్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి అయితే హీరోయిన్ని పలకరిస్తుంది. హీరోయిన్ అయితే అంటది అయ్యో నువ్వు నన్ను గుర్తుపట్టావా, నేను ఇంకా నువ్వు సన్ గ్లాస్ పెట్టుకోవడం వల్ల నువ్వు గుడ్డిదాని అయిపోయావని చెప్పి అనుకున్నాను, పర్లేదే బానే నన్ను గుర్తుపట్టావు అని చెప్పి ఎటకరంగా అయితే మాట్లాడుతుంది అనమాట. లూజిన్కి చాలా కోపం అనేది వచ్చి హీరోయిన్తో అయితే అంటది అయినా మీ ఇద్దరికి ఎప్పటి నుంచి పరిచయం, మీరిద్దరికి ఒకరికొకరు తెలుసా అని చెప్పి అడగగానే హీరోయిన్ అయితే అంటది ఇదేమీ పెద్ద సిటీ కాదు, ఒక మనిషికి ఒక మనిషి తెలియకపోవడానికి, ఇది చాలా స్మాల్ టౌన్, దీంట్లో ఒక మనిషికి ఒకరు తెలుస్తూనే ఉంటారు అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. అలా అనగానే ఇక్కడ లూజీకి అయితే మొత్తం అర్థమైపోతుంది. ఇంకా లూజీ అయితే అడుగుతుంది ఓహో నువ్వేనా నాకు సిటీలో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పి దీనికి చెప్పావు అని చెప్పి అడగడంతో హీరోయిన్ కూడా అవును అది నిజమే కదా అని చెప్పి ఇక్కడ లూజీతో అంటదన్నమాట. లూజీ అయితే అంటది నువ్వు ఎలాగైనా నా దగ్గర నుంచి కోకాయిని తీసుకోవాలనుకుంటున్నావు అంతేనా అని అనగానే హీరోయిన్ అయితే నువ్వు చాలా ఓవర్ ఎస్టిమేట్ అయితే చేసుకుంటున్నావు, నీకంత సీన్ లేదు, అయినా గూకైతో నాకు ఏమాత్రం సంబంధం లేదు, మీరిద్దరూ నాకు ఒక చెత్తతో సమానం అని అనగానే ఓహో అలాగైతే నువ్వు ఎలా కన్సిడర్ చేసుకుంటున్నావు, నువ్వు కూడా చెత్తే కదా, తన దగ్గరే పనిచేసి వచ్చావు కదా అని అనగానే ఇక్కడ హీరోయిన్ అయితే అంటది నీతో నేను వాదించలేను, సరేలే కానీ మీరిద్దరూ అయితే ఎంజాయ్ చేయండి, అయినా నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో అంతా క్లియర్ చేసుకో, ఎమోషన్స్ అనేవి ఏమీ పెట్టుకోకు అని చెప్పి హీరోకి అయితే చెప్తాదన్నమాట. మనం తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి సైలెంట్గా వెళ్ళిపోయేసరికి ఇక్కడ లూజీ అయితే అంటది నన్ను గూకై అడగమన్నాడు, ఎప్పుడు నువ్వు సిటీకి తిరిగి వస్తావో అని చెప్పి, నువ్వు రావడం చాలా ముఖ్యమంట అని చెప్పి అనగానే హీరోయిన్ అయితే నాకు అంత ఇంట్రెస్ట్ లేదని అయితే చెప్తాదన్నమాట. లూజీ అయితే ఇక హీరోతో అయితే అంటదన్నమాట నేను అసలు అనుకోలేదు ఇలా తప్పుగా అర్థం చేసుకుని తన అందరికీ ఇలా చెప్తాదని, ఈయన నా కనెక్షన్స్ అనేవి యూజ్ చేసుకుని నేనేదో తన జాబ్ని దొంగతనం చేశానన్నట్టు అయితే అనుకుంటుంది అని అనగానే ఇక్కడ అయితే అంటాడన్నమాట హీరో ఇదంతా కేవలం గూకై అనే వ్యక్తి గురించే కదా అని
చెప్పి ఇక్కడ ఆ మాటకి ఇక్కడ అయితే అంటదన్నమాట లూజీ, గూకయ్య నేను ప్రొఫెషనల్ రిలేషన్షిప్లో మాత్రమే ఉన్నాను, జస్ట్ నేను ప్రొఫెషనల్ రిలేషన్షిప్ మాత్రమే మెయింటైన్ చేస్తున్నాను గూకయ్యతో. యాక్చువల్గా గూకయ్యకి హీరోయిన్ అంటే చాలా ఇష్టం. గూకయ్య గ్రాడ్యుయేషన్ అయినప్పటి కానించి హీరోయిన్తో అయితే వర్క్ చేశాడు అండ్ అప్పటి నుంచి తన్ని ఇష్టపడి ఉండొచ్చు అని చెప్పి ఇక్కడైతే లూజీ చెప్తాదన్నమాట. ఆ మాటకి హీరో అయితే అంటాడు, నువ్వెందుకని నాకు ఈ ఎక్స్ప్లెనేషన్స్ అనేవి ఇస్తున్నావో నాకైతే అర్థం కావట్లేదు. అయినా మన ఇద్దరం రిలేషన్షిప్లో ఉన్నట్టు యాక్ట్ చేశాము, దీనికి నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి అనగానే, సరే అయితే మన రిలేషన్షిప్ అనేది టెంపరీనే, కానీ నువ్వు ఆ అమ్మాయితో ఎలాంటి రిలేషన్షిప్లో ఉండాలనుకుంటున్నావు అని చెప్పి ఇక్కడ లూజీని అయితే అడుగుతుంది. ఆ మాటకి హీరో, ఇది నీకు అనవసరం, నీకు నా గురించి తన గురించి అవసరం అయితే లేదు కదా అని చెప్పి అంటాడు. ఇక్కడ హీరోయిన్ అయితే చెప్తాదన్నమాట, గూకయ్య నా మీద ఎమోషనల్ మ్యానిపులేటర్ అనేది చేయాలనుకున్నాడు, నన్ను జలసిగా ఫీల్ అవ్వడానికని చెప్పి లూజీని అయితే తీసుకొచ్చి నా ప్లేస్లో అయితే పెట్టాడు. ఇది నాకు అసలు నచ్చలేదు, కానీ తను ఎలా పోర్ట్రేట్ చేసుకుంటుందో తన విషయంలో అనేది నాకు తెలియట్లా హీరోతో అని చెప్పి అనగానే ఏయిన్ అయితే అంటది, నువ్వేమీ కంగారు పడ మాకు, హీరోకి ఆ మాత్రం తెలీదా ఏంటి అని చెప్పి. లూజీ అయితే అంటది, ఒకవేళ హీరోయిన్ నిన్ను ఇష్టపడినా సరే అదే ఒక ఫ్లింగ్ అయ్యి ఉండొచ్చు, తన అవసరాలకు మాత్రమే అనుకుంటా, ఎందుకంటే తనకి ముగ్గురు ఆంటీలు ఒక నానమ్మ అయితే ఉన్నారు, ఇంకా వాళ్ళ కుటుంబం అంతా ఓల్డ్ ఫ్యాషన్ కింద ఉంటారు, ఇంకా వాళ్ళ పాస్ట్ అయితే చెప్పుకోవాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే వాళ్ళ అమ్మగారు తన పూర్ గేట్స్ వల్ల సూసైడ్ చేసుకొని కూడా చనిపోయారు. అంటే దానికి తోడు నీకు ఇంకో విషయం తెలుసా, ఒకవేళ నీకు కనుక పిల్లలు పుడితే నీ పిల్లోడికి కూడా వాళ్ళ ఇంటి పేరే కావాలని చెప్పి అనుకుంటారు, కానీ నీ ఇంటి పేరుకి ఏ మాత్రం అర్హత లేదన్నట్టు మాట్లాడతారు. సో ఇలాంటి కుటుంబం నీకు అవసరం అంటావా? అయినా సరే నువ్వు తన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? అయినా వాళ్ళ అమ్మ సూసైడ్ అయితే చేసుకుంది అండ్ వాళ్ళ నాన్న అయితే అబ్రాడ్ వెళ్ళిపోయి అక్కడే సంపాదిస్తున్నారు తెలుసా, ఇంకా పిల్లని చూడడానికి కూడా రాలేదు, అంటే దాని కుటుంబం ఎలాంటిదో అర్థం చేసుకో అనగానే హీరో అయితే అంటాడు, దాంట్లో ఏముంది, మామగారు దూరంగా ఉండడం అనేది మంచి విషయమే కదా, అల్లుడికి ఎలాంటి ఇబ్బంది లేదు, పిల్లలకి తల్లి ఇంటి పేరు రావడం మంచిదే కదా, నేను కూడా మా అమ్మ ఇంటి పేరే పెట్టుకొని అయితే ఉన్నాను, దాంట్లో తప్పేముంది అని అనగానే ఇక్కడైతే లూజిన్ అంటదన్నమాట, జిన్యు నువ్వేమనుకుంటున్నావు, ఒకవేళ హీరోయిన్ మన మధ్యలో రాకపోయి ఉంటే అప్పటికి నువ్వు నాకు బ్రేకప్ చెప్పేవాడివే అంటావా అని చెప్పి అడిగేసరికి అది నీకు అనవసరం అని చెప్పి అంటదన్నమాట. ఇక్కడ మన హీరోయిన్ మాత్రం ఆ సీసీ ఫుటేజ్ అనేది చూస్తూనే ఉంటుంది, ఇంకా దీని కారు ఇక్కడే ఉంది, ఎంతసేపు ఇక్కడ ఉంటుంది, ఏం మాట్లాడేస్తుందో ఏంటో అనగానే, నువ్వంత కంగారు పడకు నేనున్నాను కదా అని చెప్పి ఏగినైతే హీరోయిన్ ఫోన్ అనేది తీసుకొని వెంటనే హీరోకైతే వీడియో కాల్ అనేది చేస్తుంది. నేను ఎందుకు ఫోన్ చేస్తున్నా తెలుసా, నా ఫ్రెండ్ అయితే నీ గురించి చాలా దిగులు పడిపోతుంది, ఎందుకంటే నువ్వు ఇంకా ఇంట్లో ఒక అమ్మాయితో అయితే ఉన్నావు కదా అందుకోసమని చెప్పి అని అనగానే ఇంకా వెంటనే హీరోయిన్కి అయితే ఫోన్ ఇచ్చేస్తాదన్నమాట. హీరో అయితే చెప్తాడు, ఇంట్లో ఎవరూ లేరు నేను ఒక్కడనే ఉన్నాను అని చెప్పి అంతా అయితే చూపిస్తాడనమాట. ఇంకా అలా చూపించేసరికి హీరోయిన్ కొంచెం ప్రశాంతంగా అయితే ఉంటుంది. యాక్చువల్గా నీకు నేను ఫోన్ చేసింది దీనికోసం కాదు, ఏయిన్ నీతో మాట్లాడాలని చెప్పి అనుకుంది, అందుకే ఇదిగో ఏయిన్ అని చెప్పి ఏయిన్కి అయితే ఫోన్ ఇచ్చేసేసరికి ఏయిన్కి ఏం మాట్లాడాలో తెలియక, నేను నీకోసమే ఫోన్ చేశాను, ఎందుకంటే నా కొడుక్కి ఒలింపిక్ మ్యాథ్స్లో కొన్ని డౌట్స్ ఉన్నాయంట, నువ్వు చెప్పగలవా అని చెప్పి హీరోయిన్ అయితే అడిగేసరికి వాళ్ళ అబ్బాయి అయితే అంటాడు, అమ్మ నాకు ఏ డౌట్స్ లేవు కదా అంటే, రారా నువ్వు అని చెప్పి తన కొడుకుని అయితే పిలుస్తుంది. ఇంకా వాళ్ళ అమ్మకి తన గాడ్ మదర్కి హెల్ప్ చేయాలని చెప్పి, అంకుల్ నాకు ఈ సమ్ రావట్లా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా అని చెప్పి ఆ సమ్ అయితే చూపించేసరికి హీరో కూడా సరే అని చెప్పి ఆ సమ్ అంతా చూసి ఇంకా రిజల్ట్ అనేది చెప్తాడనమాట. ఇలా వస్తుంది అని చెప్పి అలా బాబుకి అయితే సమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ హీరోయిన్ అండ్ లూజీ అయితే తన క్లాస్మేట్స్ పెళ్ళికి అయితే వస్తారన్నమాట. ఇంకా ఈ లూజీ అయితే మాట్లాడుతూ ఉంటుంది, నువ్వు కూడా వచ్చావా అని చెప్పి, నేను కూడా మీ క్లాస్మేట్నే కదా అని హీరోయిన్ అనేసరికి ఇంకా అక్కడికి ఒక అబ్బాయి అయితే వచ్చి, మన క్లాస్మేట్స్ అందరికీ పెళ్ళిళ్ళు అయితే అయిపోయినాయి, కానీ లూజీకి నీకు మాత్రమే పెళ్ళి అనేది అవ్వలేదు, మీరెందుకని పెళ్లి చేసుకుంటా, ఇక్కడ లూజీ అయితే వర్క్లో బిజీగా ఉంది, కానీ నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా, అంటే ఎంత త్వరగా అయితే అంత త్వరగా పిల్లలు కండడం మంచిది నువ్వు, ఎందుకంటే నీ వయసు మా అందరితో పోల్చుకుంటే పెద్ద వయసు కాబట్టి అని అనగానే ఇంకా హీరోయిన్ అయితే అంటది, ఇక్కడ నువ్వు కూడా ముసలోడు అయిపోతున్నావని నాకు అర్థమైంది, నువ్వు కూడా పిల్లల్ని కనలేదు కదా, నువ్వు కూడా ముసలోడు అయిపోతున్నావు అని చెప్పి అనగానే ఇంకొక అమ్మాయి అయితే అంటది, లూజీ నీ బాయ్ ఫ్రెండ్ చాలా అందంగా ఉంటాడంట కదా, నువ్వెందుకని తన్ని తీసుకురాలేదు అని చెప్పి లూజీని అడిగేసరికి ఇంకా లూజీ అయితే అంటది, తన హాస్పిటల్లో ఉన్నాడు, వాళ్ళ నాన్నమ్మకి ఎవరికో కానీ ఒంట్లో బాగాలేదంట అందుకే అని చెప్పి అంటదన్నమాట. అయినా నేను ఫోన్ చేస్తే ఇప్పుడే తను కూడా వచ్చేస్తాడు తెలుసా, నేనంటే అంత ఇష్టం అని చెప్పి హీరోయిన్ ముందు షో ఆఫ్ చేస్తుంది. ఇంకా వెంటనే హీరోకి అయితే కాల్ చేసి, నా క్లాస్మేట్ పెళ్ళి అనేది జరుగుతుందని చెప్పాను కదా, అక్కడ పర్ఫార్మెన్స్ అనేది లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయింది, నువ్వేమైనా పర్ఫార్మెన్స్ చేస్తావా, నీకు పేమెంట్ కూడా ఉంటుంది అనగానే హీరో మాత్రం
నేను రాను అని అయితే చెప్తాడు. ఇంకా అలా చెప్పేసరికి ఇంకా లూజీ కూడా సరే అని చెప్పి అంటది, కానీ ఫోన్ అయితే కట్ చేయదు. ఇంకా అప్పుడే అక్కడికి డాక్టర్ గు అయితే వస్తాడనమాట. డాక్టర్ గు మీరు వచ్చారా, సరే నేను ఫోన్ మాట్లాడుతున్నా, మీరు అయితే అక్కడ ఉండండి అనగానే సరే అని చెప్పి డాక్టర్ గు కూడా అక్కడికి వెళ్ళి కూర్చుంటాడనమాట. యాక్చువల్గా డాక్టర్ గు వచ్చాడని హీరోకి తెలియాలనే కావాలని చేస్తుంది, ఎందుకంటే అక్కడ హీరోయిన్ కూడా ఉందని హీరోకి అయితే తెలుసు. ఇంక ఈ మాట వినగానే ఇక్కడ హీరోకి అయితే చాలా జలసీగా ఉంటుంది డాక్టర్ గు అక్కడ ఉన్నాడని తెలిసి. వెంటనే ఫోన్ అనేది కట్ చేసేస్తాడనమాట. ఇక్కడ మన లూజీ కూడా అర్థమవుతుంది హీరో అంతా విన్నాడు, ఇంకా ఇక్కడికి వస్తాడు అని చెప్పి. ఇంకా హీరోయిన్ అండ్ లూజీ అయితే అక్కడ ఉంటారన్నమాట. ఇంకా లూజీ అయితే అంటది, మన ఇద్దరిలో ఎవరు ఫస్ట్ పెళ్లి చేసుకుంటారో నాకు చూడాలనుంది, నువ్వా నేనా అని చెప్పి అనగానే ఇక్కడ హీరోయిన్ అయితే దానికేం తొందరలే అని అంటదన్నమాట. ఇంకొక విషయం తెలుసా, నాకు నా బాయ్ ఫ్రెండ్ అయితే ఉన్నాడు, నేను త్వరగానే పెళ్లి చేసుకుంటాను, కానీ నీకు కూడా ఒకళ్ళు ఉన్నారు కదా గూకాయ్, మీ ఫ్యామిలీకి గూకాయ్ కరెక్ట్గా సరిపోతాడు, ఎందుకంటే బాగా సంపాదిస్తున్నాడు అండ్ మీ ఫ్యామిలీ స్టాండర్డ్స్కి కరెక్ట్గా కూడా ఉంటాడు, ఎందుకని నువ్వు అతన్ని పెళ్లి చేసుకోకూడదు, అయినా గూకాయ్ నీ ఫ్యామిలీని కూడా కలిశాడంటే కదా, వాళ్ళకు కూడా గూకాయ్ బాగా నచ్చాడంటే కదా అని అనగానే ఇక్కడ హీరోయిన్ అయితే అంటది, మీ ఫ్యామిలీ కూడా నీకు గూకాయ్ని ఒకసారి పెళ్లి చేయడానికి సెట్ చేశారు, నువ్వెందుకు చేసుకోలేదు అని అనగానే, నీకు ఇప్పుడే చెప్తున్నా, నువ్వు నా బాయ్ ఫ్రెండ్కి దూరంగా ఉంటే మంచిది, నువ్వు మా మధ్యలోకి వస్తే అసలు మర్యాదగా ఉండేదని చెప్పి ఇంకా స్టేజ్ మీదకి అయితే వెళ్తాదన్నమాట. నా ఫ్రెండ్ని బాగా చూసుకోండి పెళ్లి కొడుకు అయితే చెప్పి, ఇద్దరి మధ్యలోకి ఎప్పుడు ఏ వ్యక్తి వెళ్ళకూడదు, నేను తనకన్నా గొప్ప అని వెళ్ళి వేరే వ్యక్తితో ఉండాలనుకుంటే నాశనం అయిపోతారన్నట్టయితే మాట్లాడుతుంది. హీరోయిన్కి ఇవన్నీ అర్థమవుతుంది. ఇంకా గూకాయ్ అయితే వచ్చి, నాకు తెలుసు నీకు అరేంజ్ మ్యారేజెస్ అంటే ఇష్టం ఉండదని చెప్పి, కానీ మనం ఫ్రెండ్స్ కిందైనా ఉండొచ్చు కదా, మనం ఫ్రెండ్స్ కింద ఉందామా, ఇప్పటి నుంచి ఫ్రెండ్స్లా ఉండడానికి స్టార్ట్ చేద్దామని అనగానే హీరోయిన్ అయితే అంటది, నేను ఎప్పుడు మిమ్మల్ని మంచి ఫ్రెండ్ లాగే ట్రీట్ చేశాను మిస్టర్ గు అని చెప్పి అనగానే మిస్టర్ గు కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాడనమాట. హీరోయిన్ ఇక్కడ ఒంటరిగా కూర్చొని తాగుతూ ఉండేసరికి హీరో అయితే వస్తాడు. నువ్వు నిజంగానే ఇక్కడికి వచ్చావు తన కోసమేనా అని అడిగేసరికి హీరో అయితే అదేమీ లేదు అని చెప్పి అంటాడనమాట. అయినా నువ్వు ఒక్కదానివే ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తున్నావు, ఒంటరిగా ఎందుకని తాగుతున్నావు నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది నీకు అనవసరం అని చెప్పి హీరోయిన్ అయితే హీరో ముఖం మీద అయితే చెప్తాదన్నమాట. ఇంకా హీరోయిన్ అలా తాగుతూ ఉండేసరికి వెంటనే హీరో అయితే తన కోట్ అనేది తీసి, నీకు బాగా చలి వేస్తుందేమో, ఇదిగో ఇది కప్పుకో అని చెప్పి హీరోయిన్కి అయితే కప్పుతూ ఉంటాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే అంటది, ఎందుకు ఇంత కేర్ చూపిస్తున్నావని చెప్పి, సరే బయటికి పోదాం పదా అని చెప్పి హీరోయిన్ అయితే బయటికి అనేది తీసుకువెళ్తాడు. ఇంకా అలా ఇద్దరు బీచ్లో అయితే నడుచుతూ ఉంటారన్నమాట. అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు హీరోకి అయితే ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. ఇంకా అప్పుడే హీరో అయితే ఫోన్ కాల్ వచ్చింది, ఆగు మాట్లాడాలని చెప్పి ఫోన్ కాల్ అయితే మాట్లాడతాడు. ఇంకా అక్కడ ఒక ఆవిడ అయితే మాట్లాడుతుంది, నాకు చాలా ఒంట్లో బాగాలేదు, నేను చాలా క్రిటికల్ స్టేజ్లో అయితే ఉన్నాను, ఎంతైనా నేను నీ తల్లిని కదా, నువ్వు నా దగ్గరికి రాగలవా, నన్ను చూడగలవా అని చెప్పి అడుగుతూ ఉంటుందన్నమాట. అలా అడిగేసరికి నీ మీ కొడుకుని ఇప్పుడు గుర్తొచ్చిందా, నేనైతే రాలేను అని చెప్పి ఫోన్ అయితే పెట్టేస్తాడు. కానీ ఏమనుకుంటాడో ఏమో కానీ సరే అని అంటాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే ఏదో బాధపడుతున్నావు కదా అంటే, ఏమీ బాధపడట్లా, నువ్వే ఏదో ఆలోచిస్తున్నావు, ఎలా ఉందంటే మైండ్ ఆబ్సెంట్ లాగా ఉంది, కోక్టైల్ తాగుతావా ఈ మైండ్ ఆబ్సెంట్ది అని చెప్పి అనగానే ఇంకా హీరోయిన్ ఇద్దరు అయితే బాగా ఎక్కువగా తాగేస్తూ ఉంటారన్నమాట. ఇంకా అలా ఇద్దరు ఎక్కువగా తాగేయడం వల్ల హీరోయిన్ అయితే బాగా ఎక్కువగా తాగేసి మొత్తం అనేది ఎక్కేస్తుంది. కానీ హీరో అయితే అంటాడు, నేను ఎక్కువగా తాగలేను, కానీ నువ్వు బాగా ఎక్కువగా తాగుతున్నావు, నువ్వు చాలా స్ట్రాంగ్ అని చెప్పి అని నాకు కొంచెం వాటర్ ఇస్తారా అని చెప్పి అక్కడున్న వెయిటర్ని అయితే వాటర్ అనేది అడుగుతాడు. ఇంకా హీరోయిన్ అయితే అంటదన్నమాట, సరేలే తాగు వాటర్ అని చెప్పి, కానీ హీరో మాత్రం నన్ను క్షమించు, నేను కొంచెం పొగరగా ఏమైనా ప్రవర్తించి ఉంటాను, నేను నా ఎమోషన్స్ని ఎప్పుడు కంట్రోల్ చేసుకోవాలనుకుంటా, కానీ నీ విషయంలో ఎందుకో కంట్రోల్ చేసుకోలేకపోయాను అనగానే ఈ హీరోయిన్ అయితే అంటది, ఎందుకని నువ్వు నీ ఫీలింగ్స్ని నీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నావు, ఎప్పుడు వాటిని ఎక్స్ప్రెస్ చేయడమే మంచిది, ఎక్స్ప్రెస్ చేయడం కూడా కొంచెం నేర్చుకోవచ్చు కదా, నువ్వు ఎప్పుడు నీ ఎమోషన్స్కి లిమిట్స్ అనేవి పెట్టకూడదు అని చెప్పి అంటది. సరే ఇప్పుడు నీ కోసం అని చెప్పి ఒక పాట అనేది పాడుతున్నాను, ఎప్పుడు నువ్వు నీకు ప్రిన్సిపల్స్ అనేది పెట్టుకొని నిన్ను నువ్వు లిమిట్లో పెట్టుకోవాలని అనుకోమాకు అని చెప్పి హీరో కోసమని సాంగ్ అనేది పాడుతుందన్నమాట. నువ్వెప్పుడు మంచిగా ఉండాలి, నువ్వైతే ఎప్పుడు లిమిట్లో కంట్రోల్లో ఉండకూడదు అని చెప్పి. అలా హీరో కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాడు. ఇంకా హీరోయిన్ని చూస్తూ నవ్వుతూ ఉంటాడనమాట. అంతే ఫ్రెండ్స్, ఇక్కడతో ఈ ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.